సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కోట్పల్లి సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు. వికారాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యం. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా. కంసాన్పల్లి శివార్లో మైల్వార్ వ్యక్తులపై దాడి. దుర్గా గ్రాండ్యూర్ రెస్టారెంట్పై సంబంధిత అధికారుల చర్యలేవి? అధికారుల మౌనంపై పలువురి అనుమానం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఈ నెల 18వ తేదీ రాత్రి 10:40 కోటపల్లి నూతన సర్పంచ్ జంగం బసమ్మ భర్త జంగం సంగయ్య స్వామిపై కొందరు దాడి చేసిన విషయం తెలిసిందే. కోటపల్లి సర్పంచ్ జంగం బసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి అనుమానితులను అదుపులోకి తీసుకొని మంగళవారం కోటపల్లి గ్రామానికి చెందిన 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జంగం సంగయ్యపై దాడి చేసిన వారు మహమ్మద్ షకీర్, ఆనేం శివకుమార్, మహమ్మద్ అక్రమ్, ఖురేషి అజ్మత్, మహమ్మద్ షాన్వాస్, నక్కల బందేయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు దారూర్ సిఐ రఘురాములు ఒక ప్రకటనలో తెలిపారు. సంగయ్య స్వామిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయనున్నట్లు సిఐ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోటపల్లి సర్పంచ్ జంగం బసమ్మ గారి భర్త జంగం సంగయ్య స్వామి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించి వైద్యులతో జంగం సంగయ్య స్వామి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి మెరుగైన వైద్యం అందించే విధంగా చూడాలని వైద్యులకు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చెవేళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగం సంగయ్య స్వామిని పరామర్శించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని యశోద ఆసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్య సూచించారు. కోటపల్లి సర్పంచ్ జంగం బసమ్మ అల్లుడు శాంతకుమార్, కొడుకు చంద్రశేఖర్లకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జంగం సంగయ్య స్వామి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జంగం సంగయ్య స్వామి త్వరగా కోలుకోవాలని, ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2024-2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను జిల్లా ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2024 సంవత్సరంతో పోల్చుకుంటే 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య 3.31% పెరిగి 122 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో కీలక చర్యలు తీసుకుంటున్నామని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకొని నేరాలను అదుపు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వికారాబాద్ జిల్లా ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన ఆంగ్ల సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డిటెక్షన్ లో 1% ఇంప్రూవ్మెంట్ ఉంది. 54% డిటెక్షన్ 2024 లో ఉంటే 25 లో ఇట్ ఈస్ అరౌండ్ 55%. అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ వి సీ ద రికవరీ విచ్ వాస్ 44.01% ఇన్ 2024, ఇట్ ఈస్ నౌ అరౌండ్ 52.5%. గ్రేవ్ కేసెస్ లో కంపారిజన్ చూస్తే మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ లో వీ హ్యావ్ సీన్ సమ్ ఇంక్రీజ్. 2024 లో మాత్రమే ఒకటి కేసు ఉంటే 2025 లో 4 కేసెస్ were registered. All of them are detected. All murder cases compared to 2024 lo 22 murder cases were registered. 25 lo 25 murder cases are registered, and rape cases is almost same, 64 in 24 and 63 in 25. The trend in fatal road accidents has been seen a little bit decreasing, but now observation enti ante fatal road accidents gurinchi manamu road safety and other measures and awareness programs, and wherever precautions have to be taken in coordination with other departments, they will be taken. As of now, November 2025, 146 cases fatal accidents were reported with a death toll of around 156 persons, and 135 non-fatal road accidents were reported. Crime against women Tuesday 24 low 363 were reported, and 25 364 are reported. Overall, court disposals of 31% was the conviction rate, with some good convictions being achieved. In one case, death sentence was also given.
In crime number 247 of 2019, in a murder case 302 IPC of Vikarabad, death sentence was given by the court. And in 13 cases, life imprisonment, 2 cases, rigorous imprisonment of 10 years. And in other cases, below 5 years punishment, and around penalty was given in around 425 cases. Total 462 cases are there where convictions were given by the court. Enforcement work చూస్తే round the year 568 NBWs were executed. In Matka and gambling cases, 93 cases were reported and 604 persons were arrested, and total amount 13,62,000 was seized. And DD cases low, total cases book was 600,972, in which 25% were also sent to jail. కొన్ని క్రైమ్స్ సబ్జెక్టివ్లీ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. దాంట్లో సైబర్ క్రైమ్స్ ద మెయిన్ ఫోకస్ హ్యాస్ బీన్ టు రిఫండ్, బికాస్ ఒకసారి మనీ బ్యాంక్ నుంచి డెబిట్ అయిన తర్వాత వేరే అకౌంట్కు మనము తొందరగా రిపోర్ట్ 1930 కానీ cybercrime.gov.in వాళ్ళు గోల్డెన్ అవర్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే పుట్ ఆన్ హోల్డ్లో అవుతుంది. ద మెయిన్ ఫోకస్ హ్యాస్ బీన్ టు రిటర్న్ దిస్ to ensure maximum amount is put on hold and the amount is returned to the victims. In that order, 91,76,248 were secured refund orders from the Honorable Court. And 2 times Operation Muskan and Operation Smile, which are conducted in January and July, around 39 FIRs were registered, 311 children were rescued, out of which 284 were boys and 27 were girls. She teams nunchi kuda awareness programs across the schools పెట్టడం జరిగింది, and ASTA unit also conducted around 152 awareness programs. Other than this, in CEIR portal, which is for recovering of lost mobile phones, around 722 mobile phones were recovered and handed over to the rightful owner. 8 CASA operations, community policing and community contact programs were conducted. Kalabrindam for community policing has been active. Around 141 programs were conducted in the entire district. Dial 100 calls, a total of 28,830 were received, and 129 ended up in registration of FIRs. Others were compromised, and some were disposed due to various reasons, like complainant not ready to come to FIR or give any petition. But there's been a mostly every day since I have joined, I'm seeing the response time is less, and most of the calls are being attended to. Trainings were conducted in new criminal laws for the training batches, in which 30 batches were opened for 544 officers who were trained in new criminal laws, including training for CDOs, cybercrime cases, implementation of MCC before the recent elections also. Trainings both online and offline was conducted. As far as installation of CCTV cameras are concerned, in Nenusatham around 1,339 CCTVs were installed, and community CCTV around 402 were installed. Total 1,741 cameras were installed. Other than this, recent panchayat elections, including the entire campaigning, election process, post-election was completed peacefully, and smaller issues wherever they were there have been attended to. Cases kuda book cheyadam jarigindi, and accused kuda pattukoni remand cheyadam jarigindi. For the coming year, which is 2026, we are going to focus more on smart policing, installation of CCTV cameras, repair wherever it is required. కొంచెం షీ టీమ్స్ యాక్టివిటీస్ కూడా పెంచుతాము. కమ్యూనిటీ పోలీసింగ్, యూత్ ఎంగేజ్మెంట్, అవేర్నెస్ అగైన్స్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ ద కాలేజెస్ అండ్ స్కూల్స్. అదర్ దెన్ దిస్ ట్రాఫిక్ అవేర్నెస్ కూడా ఆల్రెడీ డీజీ సార్ నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ అలైవ్ that will be again taken forward in the coming new year, and local level initiatives regarding whether it is advising for wearing helmets or early morning foggy time low to avoid traveling, or other safety measures in coordination with the transport and other departments which have to be taken will be undertaken. Other than this, wherever Vikarabad district lo unna janalu ekkadaithe valki problem vastundi, prompt response will be given, and the SP office is always open to any kind of complaint, any kind of issue which they are facing or chala roju nunchi valki solve avaledu, appudu kuda vallu prajavanilo vachi any crime they can come and report for the solution. Other than this, women related crime, drug awareness, road safety, and overall maintenance of law and order will be the focus area in the upcoming year.
and we ensure a safe and happy new year to all the public in advance. And police of Vikarabad district police and all my officers including myself, మేము అందరం వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళ భద్రత కోసం ఇక్కడ ఉన్నాము. And 2026 will be better than 2025 expectation toni will be moving forward. Thank you. Questions? తాండూరులో వికారాబాద్లో ఇప్పటివరకు జిల్లా ఎమ్మెల్యే నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు. దానికోసం గవర్నమెంట్ ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. అది ఏర్పాటు కోసం ఎటువంటి చర్యలు? నిన్ననే ఒక ఫైల్ చూసాను వేర్ బై సమ్ ల్యాండ్ హ్యాడ్ టు బి ఎలిమినేటెడ్ ఫర్ ద ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఒకసారి రివ్యూ చేసి వి విల్ సీ ఇంతకు ముందు ఏం స్టెప్ తీసుకున్నారు, వెదర్ ఎనీ ప్రపోజల్ హ్యాస్ బీన్ గాన్ ఆర్ ఇఫ్ నాట్ వి విల్ ట్రై టు మూవ్ అవుట్ ప్రపోజల్. డేటా తీసుకుని మీకు చెప్తాను. వరకు డేటా ఉంది ఇయర్కి, ఈ సంవత్సరాలకి. 2024 నవంబర్ కంపేర్ చేస్తే 2025 నవంబర్లో అరౌండ్ 4.25% ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ క్రైమ్. 4.25% శాతం. సంబంధించి 2 పాయింట్లు ఉంటాయి, డిమాండ్ అండ్ సప్లై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ పోలీసింగ్ పరంగా మనము ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కడ యూత్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు లేకపోతే ఊళ్ళో అవుతుంది, అది ఆ ఏరియాలో ఫోకస్ చేసి డిమాండ్ కట్ చేస్తాము. సప్లై పరంగా ఇప్పటి వరకు మనకి ఇంతకు ముందు కూడా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఒక ఎక్సర్సైజ్ ప్లాన్ చేయడం జరిగింది, కానీ డ్యూ టు ఆల్ స్టాఫ్ బీయింగ్ ఎంగేజ్ ఇన్ ఎలక్టెడ్ వాజ్ నాట్ డన్. చాలా మంది ట్రైన్స్ నుంచి కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి సప్లై చేస్తారు, అట్లానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని పరంగా వి విల్ యాక్ట్ అపాన్ దట్. is not a parameter of good policing, क्योंकि जैसे जैसे हम लोग प्रोग्रेस करते हैं, जो आज तक क्राइम रजिस्टर नहीं होते थे, जैसे ईव टीजिंग है, क्राइम अगेंस्ट वुमेन है, वो भी आगे रिपोर्ट होते हैं. तो फ्री एंड फेयर रजिस्ट्रेशन ऑफ क्राइम इज इम्पॉर्टेंट. अगर 100 पिटीशन भी पुलिस स्टेशन में आती है, उसमें सिर्फ 10 FIR होती है, तो आप जस्टिस नहीं कर रहे हो. क्राइम नंबर्स को हम एज अ पैरामीटर ऑफ गुड सोसाइटी या लेस क्राइम नहीं लेते हैं. क्राइम हमेशा बढ़ेगा. किसी भी प्रोग्रेसिव सोसाइटी में नंबर ऑफ साइबर क्राइम के टाइप ऑफ क्राइम चेंज हो सकता है. वी हैव टू फोकस ऑन रिडक्शन ऑफ सम काइंड ऑफ ग्रेव क्राइम्स, जैसे मर्डर नहीं होना या एट्रोसिटीज नहीं होना, रबरी नहीं होना, डकैती नहीं होना. लेकिन जब हम नंबर्स की बात करेंगे, क्लियर नंबर्स की, तो हमेशा क्राइम बढ़ता हुआ दिखाई देगा. क्योंकि आज जो क्राइम नहीं है, कल जाके मे बी साइबर क्राइम में AI रिलेटेड क्राइम्स होंगे, मॉर्फिंग होगी, तो क्राइम नंबर्स तो हमेशा बढ़ेंगे. हाँ, हीनस ऑफेंसेस जरूर कम होने चाहिए, क्राइम अगेंस्ट वुमेन कम होने चाहिए, रेप केस कम होने चाहिए, उस पर हमारा फोकस है. గురించి ఒక 2 కేసెస్ మన దగ్గర వచ్చినాయి, వేర్ కానీ ఆ కేసెస్లో మోస్ట్లీ ఆ చిన్న పిల్లలు లోపాయి మళ్ళీ వివాహ చేయడం అట్లనే ఇష్యూస్ ఉన్నాయి. కానీ స్పెసిఫిక్లీ మనకి బాల్ వివాహ సంబంధించి ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయి, వీ విల్ కండక్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ యాజ్ అ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్. అప్పుడు కూడా వాళ్ళు ఎంగేజ్ చేస్తే దెన్ దే హ్యావ్ టు బి బుక్డ్ అండర్ ద కన్సర్న్ కేసెస్ అండ్ సెక్షన్స్. యాజ్ అ లేడీ ఆఫీసర్ హెడింగ్ దిస్ డిస్ట్రిక్ట్, ఇదే ఒకటే మెసేజ్ ఫ్రమ్ మై సైడ్. ఎవరికి ఒక మహిళలకి కూడా భయపడడానికి అవసరం లేదు. చిన్న ఇష్యూ ఉంటే కూడా, చిన్న కంప్లైంట్ ఉంటే కూడా వారు వచ్చి SP ఆఫీస్కి రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ఆల్ మై 3 DSPs కూడా, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కూడా, SHOs కూడా, దే విల్ బి రీఓరియంటెడ్ అండ్ దే విల్ బి టాట్. వాళ్ళకి కూడా ఓరియంటేషన్ చేస్తాము టు అటెండ్ స్పెసిఫిక్లీ విమెన్ రిలేటెడ్ క్రైమ్స్. బికాజ్ కొన్ని సెక్షన్స్ వల్నరబుల్ ఉంటాయి సొసైటీలో, విమెన్, ఓల్డ్ ఏజ్, చిల్డ్రన్. సో వాళ్ళ ముగ్గురికి మనము జస్టిస్ ఇస్తే వీ విల్ బి లివింగ్ ఇన్ అ బెటర్ సొసైటీ, ఇన్ అ వెల్ఫేర్ ఓరియంటెడ్ సొసైటీ. సో విమెన్కి ఇది ఒకటే మెసేజ్. ఈ కమింగ్ ఇయర్లో వచ్చి కొన్ని రోజులు అన్ని గ్రామాలు కానీ కళా బృందం ప్లస్ విమెన్ సేఫ్టీ టీమ్స్ అండ్ షీ టీమ్స్, నేను కూడా కొన్ని ఊళ్ళో వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తాను. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ టు ఫేస్ కూడా ఊళ్ళోనే ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి ఫేస్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ కానీ కంప్లైంట్స్ రిసీవ్ చేయడం కానీ, అది ప్రోగ్రామ్స్ కూడా వీ విల్ బి స్టార్టింగ్ ఏర్పాటు చేస్తాం. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన రేణుక అనే మహిళతో పాటు దానం సాయిలు అనే వ్యక్తిపై కంసన్పల్లి B గ్రామానికి చెందిన గొల్ల అశోక్ కృష్ణ కత్తితో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. బుధవారం ఉదయం పొలానికి వెళ్తున్న సమయంలో రేణుక అనే మహిళపై కమ్మల కత్తితో దాడి చేశారని బాధితురాలు రేణుక తెలిపారు. కాగా రేణుక తన పెద్దనాన్న దేవప్ప పొలంలో ట్రాక్టర్లో ఇసుక తరలించడానికి వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గాయాల పాలైన రేణుకను, దానం సాయిలను తాండూరు పట్టణంలోని
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని మైల్వార్ గ్రామస్తులు తెలిపారు. తమ పొలానికి వెళుతుండగా కంసంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి పొలంలో ట్రాక్టర్ ఆగి ఉండడంతో ట్రాక్టర్ కు మరమ్మతులు చేస్తుండగా కమ్మల కత్తితో గొల్ల అశోక్, కృష్ణ దాడి చేసినట్లు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు బాధితురాలు రేణుక తెలిపారు. ఎవరు కొట్టిండ్రు? దేనికోసం కొట్టిండ్రు? మా పొలం పోయినాం సార్. ఎవరు కొట్టినావు? ట్రాక్టర్ నింపింది ఉండేనా? లేదు సార్, ఒక చుక్కట్లో వస్తే ఎంటీ పోయి పొద్దుగా ఎవరు కొట్టినావు? కంసంపల్లి. ఏం పేరు ఉంది? నాకు అదే తెలియదు సార్. ఉండదు కానీ ఇప్పుడు నాకు చెప్పినంత ఐదు. మీ పేరేం పేరు? నా పేరు సాయి సార్. మీ ఏ ఊరు మీది? మైల్వార్. దేంతోని? కమల్ కథ ఆమె కుదాకి ఏం ఆ డాక్టర్ అలా సెల్ కాడ వాళ్ళ పొలం కాడ ఒక్కుందని చెప్పింది. ఆడ నీళ్ళు ఉన్నాయి, డాక్టర్ దిగబడ్డది. అంత లేకపోతే కానీ ఇంటికి వస్తున్నాను. ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం ఇద్దరు వచ్చి దాడి చేసి ఆ అన్నని కొట్టిండ్రు. ఆ మధ్యలో నేను పోలేను కానీ నాకు ఎట్లా తాకిందో ఎవరు మీది? మరి నైలు ఏం పేరు మీ పేరు? ట్రైన్ కొట్టిన వాళ్ళు? కొట్టిన వాళ్ళు పల్లె వాళ్ళు కంసంపల్లి బషీరాబాద్ మండలం బషీరాబాద్ కొట్టిండు. అంటే దేనికోసం కొట్టిన వాళ్ళు? ఏమో నాకు తెలియదు దేనికోసం. ఏడ కొట్టిన పొలం కాడనా? పొలం కానీ అక్కడ కొట్టిన వాగు పోలేము. పోతుంది. అన్న వాళ్ళ చేను కాడ ఉందంటే వెళ్ళినాము. ఇక దిగబడ్డది అని ఇంటికి వస్తున్నాం. లేకుంటే తీసుకోవద్దు కానీ ఇంటికి వస్తున్నాము. వచ్చేటప్పుడు పట్టుకొని కొట్టాము. కొట్టిన వాళ్ళు ఎవరు? పల్లె వాళ్ళు, వాళ్ళ పేరు నాకు గుర్తులేదు. ఎంతమంది ఉన్నారు? ఆ అన్నని కొట్టిండ్రు, ఇద్దరు ఉన్నారు. ఆ అన్నని కొట్టేటప్పుడు నాకు తాకింది. మధ్యలో పోలేను కానీ నాకు తాకింది. ఎంతమందిని కొట్టిండ్రు వాళ్ళు? ఎంతమందిని కొట్టిండ్రు? వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మిమ్మల్ని మీకు ఎంతమందిని కొట్టిండ్రు? పొద్దున జరిగిందా? పొద్దున 4:40. ఏం పేరు ఆయన? సాయి. కేసు ఏమైనా పెట్టారా పోలీసు? ఎప్పుడు పెట్టారు? పొద్దున నాలుగు కూలీలు నలుగురిలో మీ ఇద్దరికి తాకిన దెబ్బలు, మీ ఇద్దరు పారిపోయినా? మాది కంసన్పల్లి. ఇది పుష్కకు వచ్చిన రాత్రి మా పొలానికి 2 ట్రాక్టర్ వేసుకొని వచ్చిండ్రు. ఒక ట్రాక్టర్ జిక్కబడి ఒక ట్రాక్టర్ నింపుకొని ఖాళీ ట్రాక్టర్ పోతున్నది. ఖాళీ ట్రాక్టర్ పోయేటప్పుడు మేము వెంట పడితే వాళ్ళు డోర్కి దాకిసుకుని ఒకటి కింద పడ్డాడు, ఒకరికి డోర్కి దాకింది అడవిలకు ఇక్కడ బాడీకి. ఇక మళ్ళీ మా చేనుకి వచ్చిండ్రు. అలా ఏమంటారు వడ్ల కావాలి పోయింటి మేము. వడ్ల కావాలి రాత్రి పోయి ఆయన అనుకుంటే రాత్రికి 3 గంటలకు వచ్చిన 2 బండ్లు. మేము వెంట పోతే బండి పరిగెత్తింది, మమ్మీనికి వచ్చింది గుదానికి అని. ఆ పనికి పోతే మేము మమ్మీనికి ట్రాక్టర్ తీసుకొచ్చింది మీనికి గుదానికి వస్తే పక్కకు జరిగినాం మేము. మా పుష్కకు వచ్చిండ్రు రాత్రి 2 ట్రాక్టర్లు వచ్చినాయి. ఒక ట్రాక్టర్ అయింది తద్రాంలో ఓలే దాకిసుకున్నారు. మళ్ళీ కేసు నా మీనికి ఉల్టా చేసిండ్రు. పొద్దుగాలు వచ్చి మళ్ళీ మా పొలానికి వచ్చిన మా షన్లకి నింపుకొని పోతున్నారు. వెంట వాడితే వాళ్ళే దెబ్బలు దాకిసుకున్నారు. అది నా మీనికి వేస్తుండ్రు కేసు. నా పేరు అశోక్ సార్. మేము చేను దగ్గర మాపడికి వండడానికి పోతే ఉసుకాకు వచ్చింది ట్రాక్టర్. ఒక ట్రాక్టర్ దిక్కబడి ఒక ట్రాక్టర్ వెళ్ళిపోతే మేము అడ్డం పోతే మా మీనికి వచ్చింది ట్రాక్టర్ తీసుకొని. వాళ్ళంతా వాళ్ళు ఏం గుద్దుకున్నారో అది ట్రాలీ దాకిందో ఏం దాకిందో కదా మేము కొట్టినామని మా మీద కేసు పెట్టిండ్రు. మాకు ఎరకైనందుకు మేము వచ్చినాం మీకు మళ్ళీ అడగారా. నా పేరు కృష్ణ. మా పొలంలోకి వచ్చిండ్రు, ఉసుక నింపుకోవాలంటుండ్రు. ఒక ట్రాక్టర్ దిక్కబడి దగ్గర ఒక ట్రాక్టర్ పోతుంటే మేము పోతుంటే మమ్మల్ని చూసి ట్రాక్టర్ దెబ్బని తోలిండ్రు. మమ్మీని తీసుకొచ్చిండ్రు ఒక ట్రాక్టర్ ఉదానికి అని. ఇక మేము వడ్ల కావాలి అనుకుంటున్నాం మరి సార్.
3 గంటలకు వచ్చిండ్రు, మళ్ళీ మాసిన నింపి మళ్ళీ మామిడిని కేజ్ చేసిండ్రు. ఇది న్యాయం ఒప్పుతా? తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల దుర్గా గ్రాండ్యూర్లో తరచుగా తినే ఆహారాల్లో ముఖ్యంగా బిర్యానీలో బొద్దెంకలు, కుళ్ళిపోయిన మాంసపు ముక్కలు వచ్చాయని పలు వార్తాపత్రికలలో, న్యూస్ ఛానళ్లలో ప్రసారం అయినా మున్సిపల్ అధికారులు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితర సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేలా దుర్గా గ్రాండ్యూర్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దుర్గా గ్రాండ్యూర్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోకపోతే త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రజా సంఘాలు, తాండూరు పట్టణ ప్రజలు సంబంధిత అధికారులను హెచ్చరిస్తున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.